రిగార్డింగ్ పీఓకే ఇవాళ వచ్చింది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. నిజానికి అది పాకిస్తాన్ కాదు, ఇండియాది. అది జగమెరిగిన సత్యం. అయినప్పటికీ 71 వారు తర్వాత ఈ ఇందిరాగాంధీ గారి ఒప్పందం, అది రాజకీయ నాయకులు ఒత్తిడి కావచ్చు, లేదు మరేదైనా కావచ్చు. ఆ రోజున మనం 90,000 మందిని యుద్ధ ఖైదీలుగా తీసుకోగలిగాం 71లో. ఆ యుద్ధ ఖైదీలు వదిలేయటం, మనం ఆక్యుపై చేసినటువంటి పాకిస్తాన్ భూభాగాన్ని వెనక్కి ఇచ్చేయటం, ఆ రోజునే ఈ అగ్రిమెంట్ వచ్చింది. వాట్ యు కాల్డ్ లైన్ ఆఫ్ కంట్రోల్లో కాల్పుల విరమణ ఒప్పందం చేసాం. ఇవాళ ఆ ఒప్పందం మీద మనం నిలబడుతున్నాం, కానీ పాకిస్తాన్ నిలబడట్లేదు అప్పటికి ఇప్పటికీ కూడా. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినాయి. కార్గిల్ యుద్ధం, కార్గిల్లో కూడా ఎంతో మేము పార్టిసిపేట్ చేయకపోయినా కూడా అప్పుడు మాజీ సైనికుడు, కొత్తగా మాజీ సైనికుడు అయ్యాను, నాకు పూర్తి సపోర్టు. నేను ఎల్లప్పుడూ కూడా అప్పట్లో ఇంత మీడియా మనకు లేనప్పటికీ నా జూనియర్స్ ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వాళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు మెసేజ్ తెలుసుకోవడం, ఎంతో ఉత్సాహంగా నేను కూడా యుద్ధంలో పాల్గొన్నంత ఫీలింగ్ నాకు కలిగి ఉండేది ఆ రోజుల్లో. ఆ కార్గిల్ యుద్ధం అయిన తర్వాత అజిత్ దోవల్ గారి సారథ్యంలో సర్జికల్ స్ట్రైక్, ఈ సర్జికల్ స్ట్రైక్ లాంటిది నిన్న మనం చేసిన సింధూర్. ఎందుకంటే దానికి సర్జికల్ స్ట్రైక్ అని పేరు పెట్టాం. ఈరోజు సింధూర్ అని పేరు పెట్టగల కారణం ఏంటంటే మన భారతీయ హిందూ మహిళల యొక్క సింధూరాన్ని, అంటే తిలకాన్ని చెరిపేసే ప్రయత్నం చేసి కేవలం పురుషుల్నే మాత్రమే హత్య చేసి సింధూరాన్ని కరిగించేశారు, తొలగించేశారనే ఉద్దేశంతో మోదీ గారు చాలా తెలివిగా, అంటే ఆయన ఒక్కరిదని కాదు, మా ముగ్గురు డిఫెన్స్ అనగానే వాయుసేన, ఆర్మీ, నేవీ మూడు కలిసి, జనరల్గా ఎక్కువగా ఆర్మీ అని మాట్లాడుతుంటారు. ఆర్మీ అంటే త్రివిధ దళాలు ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ మూడు కలిస్తేనే డిఫెన్స్ అయింది. ఈ డిఫెన్స్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులతోనూ చీఫులతోనూ మాట్లాడి ఆ తర్వాత ఈ మూడు ఫోర్సుల మీద సిడిఎస్ అని ఇంకో అతను ఉంటాడు అదనంగా, అది ఈ మధ్యకాలంలో రద్దు చేశారు, మళ్ళీ మోదీ గారు పునఃప్రారంభించారు. ఆ సిడిఎస్ సలహాలతో దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెడితే బాగుంటుంది, మన హిందూ మహిళని గౌరవించినట్టు ఉంటుందని చెప్పి ఆ పేరు పెట్టడం. నిజంగానే ఆ పేరుని సాధక చేసుకున్నట్టుగా ఇద్దరు మహిళా పైలట్స్ మనకి, ఖురేషి ముస్లిం మహిళ, ఆమె చాలా ధైర్యవస్త్రాలు, లెఫ్టినెంట్ ఇన్ ద సెన్స్ ఫ్రమ్ ద బాటమ్ ఇట్స్ ద 4th ర్యాంక్, లెఫ్టినెంట్ కల్నల్. అలాగే ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ఫ్రమ్ ద బాటమ్ ఇట్స్ ఆల్సో 4th ర్యాంక్. ఈ ఇద్దరు మహిళలు అవ్వటం, ఆ మహిళల సారథ్యంలో ఇది జరగటం, వాళ్ళు మన భారతదేశం తెలిసి చేసిందో తెలియక చేసిందో, లేదా మోదీ గారి ఆలోచన విధానం, లేదా డిఫెన్స్ వారి ఆలోచన విధానం ఏదైనా కావచ్చు, కానీ మహిళలనే పంపించి టార్గెట్ చేసి ఎంతో సక్సెస్ఫుల్గా 25 నిమిషాల్లో మ్యాక్సిమం 25 దాడులు చేసి సురక్షితంగా తిరిగి మనకు వచ్చాం. అందులో పిఓకేలో ఒక 5 దాడులు, పాకిస్తాన్కి వెళ్ళి 4 దాడులు చేసాం. అంటే 9 దాడులు కూడా పర్ఫెక్ట్గా చేసి వారి రేడాలు దొరకకుండా మనం తిరిగి రావడం జరిగింది.